ప్రపంచంలో ఒక దేశం ఉంది. అక్కడి రాజులు ఇంకా ప్రజల గుండెల్లో దేవుళ్ళలా ఉంటారు. అక్కడి బౌద్ధ దేవాలయాలు బంగారంతో మెరిసిపోతాయి. ఇంకా ఒకవైపు ప్రపంచం మొత్తం పార్టీలు చేసుకుంటూ ఉంటే, మరోవైపు మాత్రం అడవుల్లో ఇంకా ట్రైబల్ తెగలు జీవిస్తున్నారు. ఇది కేవలం టూరిజం కాదు, వేల సంవత్సరాల చరిత్ర ఉన్న థాయిలాండ్. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే వీడియోని లైక్ చేయండి, మనం ముందుకు వెళ్ళిపోదాం. థాయిలాండ్ దేశం అనేది ఎక్కడ ఉంది? థాయిలాండ్ దేశం అనేది దక్షిణ ఆసియాలో ఒక అందమైన దేశం. దీని చుట్టూ సరిహద్దులు మయన్మార్, లావోస్, కాంబోడియా, మలేషియా దేశాలు ఉంటాయి. దాని రాజధాని నగరం బ్యాంకాక్. ఈ నగరంలో ప్రపంచంలో అత్యంత ఎక్కువగా టూరిస్టులు వచ్చే నగరాల్లో ఒకటి. థాయిలాండ్ ముందుగా సియామ్ అని పిలిచేవాళ్ళు. అయితే 1939లో దాని పేరు అధికారికంగా థాయిలాండ్గా మార్చారు. థాయ్ అంటే ఫ్రీ అని అర్థం. అందుకే థాయిలాండ్ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్ అని అంటారు. చూసారు కదా థాయిలాండ్ దేశం అనేది ఎంత గొప్పదో. ఇప్పుడు మనం థాయిలాండ్ పూర్తి చరిత్ర తెలుసుకుందాం. సుమారు 700 సంవత్సరాల క్రితం అక్కడ చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. ఆ సమయంలో ప్రజలు చాలా వ్యవసాయం, వ్యాపారం ఆధారంగా జీవించేవాళ్ళు. తర్వాత సుకోతాయ్ కింగ్డమ్ అనే శక్తివంతమైన రాజ్యం ఏర్పడింది. దీన్ని చాలామంది మొదట నిజమైన థాయ్ రాజ్యం అని కూడా అంటారు. అయితే ఈ రాజ్యంలో థాయ్ సంస్కృతి, భాష, కళలు వేగంగా అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా బౌద్ధ మతం అక్కడి ప్రజల జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా మారింది. అయితే ఐతయ కింగ్డమ్ ఏర్పడి థాయిలాండ్ను మరింత శక్తివంతమైన దేశంగా మార్చింది. ఈ రాజ్యం ప్రపంచంలోని ధనిక రాజ్యాల్లో ఒకటిగా ఎదిగింది. చైనా, ఇండియా, అరబ్ దేశాలు, యూరప్ దేశాలతో పెద్ద పెద్ద ట్రేడ్ని కూడా చేసింది. విదేశీ వ్యాపారులు అక్కడికి వచ్చి వస్తువులు కొనేవాళ్ళు. అందుకే ఐతయ్య నగరం అప్పట్లో చాలా సంపన్నమైన నగరంగా పేరు పొందింది. అక్కడి భారీ దేవాలయాలు, రాజభవనాలు నిర్మించబడ్డాయి. కానీ 1767లో బర్మీస్ సైన్యం దాడి చేసి ఐతయ్య రాజ్యానికి పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ తర్వాత థాయ్ మళ్ళీ తమ దేశాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించారు. కానీ తర్వాత బ్యాంకాక్గా కొత్త నగరం ఎదిగింది. ఇప్పటికీ బ్యాంకాక్ థాయిలాండ్ని గుండె లాంటి నగరంగా భావిస్తారు. ఇప్పుడు మనం థాయిలాండ్ రాజకుటుంబం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. థాయిలాండ్ ప్రజలు తమ రాజకుటుంబాన్ని ఎంతో గౌరవంగా మరియు భక్తితో చూస్తారు. ప్రస్తుతం దేశానికి రాజుగా ఉన్న మహా వజ్రలాంకన్ అక్కడ రాజకుటుంబంపై చెడు వ్యాఖ్యలు చేయడం లేదా అవమానించడం చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారు. దీన్ని మెజెస్టే లా కూడా అని కూడా అంటారు. అయితే ఈ చట్టం ప్రపంచంలోనే అతి కఠినమైన రాజకుటుంబ రక్షణ చట్టాల్లో ఒకటిగా భావించబడుతుంది. థాయిలాండ్ సంస్కృతిలో రాజకుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కాబట్టి ప్రజలు వారిని చాలా గౌరవంతో చూస్తారు. ఇక మతపరంగా చూస్తే థాయిలాండ్ జనాభాలో ఎక్కువ మంది బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు. అందుకే దేశమంతా అద్భుతమైన బంగారు దేవాలయాలు, బౌద్ధ బుద్ధ విగ్రహాలు మరియు ప్రశాంతమైన ప్రార్థనా స్థలాలు కనిపిస్తాయి. ముఖ్యంగా వాట్ అరుణ్ అనే దేవాలయం అందమైన నిర్మాణం మరియు నది పక్కన ఉన్న అద్భుతమైన దృశ్యాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే వాట్ ప్రా క్యూ అనే థాయిలాండ్ పవిత్రమైన దేవాలయంగా భావిస్తారు. ఈ దేవాలయంలో పవిత్రంగా ఎమరాల్డ్ బుద్ధ విగ్రహం కూడా ఉంటుంది. ఈ విగ్రహాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు మరియు టూరిస్టులు వస్తుంటారు. రాత్రి వేళల్లో ఈ దేవాలయాలు వెలుగులతో మెరిసిపోతూ మరింత అద్భుతంగా కనిపిస్తాయి. థాయిలాండ్ సంస్కృతి, బౌద్ధ సంప్రదాయాలు, రాజకుటుంబ గౌరవం మరియు ఈ అందమైన దేవాలయాల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది టూరిస్టులు ప్రపంచ నలుమూలల నుంచి అక్కడికి వస్తుంటారు. ప్రస్తుతం థాయిలాండ్ ప్రపంచంలో టూరిజం కోసం అత్యంత ప్రసిద్ధ దేశాల్లో ఒకటి. పంకెట్, పటాయా, చియాంగ్ మాయ్ వంటి ప్రాంతాలకు కోట్ల మంది పర్యాటకులు వెళ్తుంటారు. అక్కడి స్ట్రీట్ ఫుడ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ప్రత్యేకంగా ప్యాడ్ థాయ్, మ్యాంగో స్టిక్కీ రైస్ వంటి ఫుడ్స్తో ఎంతో ప్రజాదరణ పొందింది. కానీ మరోవైపు దేశంలో కొన్ని రాజకీయ సమస్యలు కూడా కొనసాగుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా యువత ప్రభుత్వం మీద నిరసనలు చేస్తూ ప్రజాస్వామ్యం, రాజకుటుంబ అధికారాల గురించి చర్చలు సాగిస్తుంది. ఎందుకంటే అదే సమయంలో థాయిలాండ్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ, డిజిటల్ బిజినెస్ రంగాలపై కూడా భారీ ఫోకస్ పెడుతుంది. ఇతర ఉత్తర భాగంలో అడవులు, కొండలు ఎక్కువగా కనిపిస్తాయి. చియాంగ్ రాయ్, చియాంగ్ మై ప్రాంతాల దగ్గర కరెన్, హమాంగ్, అకా వంటి ట్రైబల్ తెగలు కూడా నివసిస్తుంటారు. వాళ్ళు ఇప్పటికే సాంప్రదాయ దుస్తులు ధరిస్తూ తమ పాత సంస్కృతిని కొనసాగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ఇది ఇంకా కొనసాగుతుంది. అయితే కరెన్ ట్రైబ్లో కొన్ని మహిళలు మెడకు రింగులు వేసుకునే సాంప్రదాయం వల్ల లాంగ్ నెక్ ట్రైబ్గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఈ తెగల ప్రజలు ఎక్కువగా వ్యవసాయం, చేతి పనులు, టూరిజం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అయితే థాయిలాండ్ కేవలం పార్టీలు, బీచ్లు మాత్రమే కాదు, అది గొప్ప చరిత్ర, బౌద్ధ సంస్కృతి, రాజకుటుంబం మరియు ఇంకా ప్రకృతిలో జీవిస్తున్న ట్రైబల్ ప్రపంచం గురించి మిక్స్ అయిన దేశం. ఈ ప్రపంచం చాలా గొప్పది. అందులో ఫ్యూచర్ టెక్నాలజీ ఇంకా గొప్పది మరియు శతాబ్దాల సాంప్రదాయాలు మనకి ఎంతో అదృష్టం. వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు చాలా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకోసం తెస్తూ ఉంటాను. ఇదే కాదు, ఈ ఒక్క థాయిలాండ్ దేశమే కాదు, ప్రపంచంలో ప్రతి దేశం, టూరిజం, ఇంకా చరిత్ర, ప్రతి రాజకీయ విషయాన్ని ఇందులో మనం అమలు చేద్దాం. నేను మీ వెంకీ స్క్వాడ్. థ్యాంక్ యూ.